మంత్రులు ఇప్పుడున్న క్యాబినెట్ లో రాధాకృష్ణ ప్రేమగా చెప్పమని చెప్పడం అడగడం. పబ్లిక్ తో కలిచారు ఏ మంత్రి అన్న, ఒక నారా లోకేష్ గారిని పక్కన పెట్టండి, మిగతా మంత్రులకి పబ్లిక్ ఏమన్నా సంబంధాలు ఉన్నాయా చెప్పండి. పబ్లిక్ తో ఎవరితో మాట్లాడారో నాకు చెప్పమానండి. ఒకరిద్దరు అవుపడతారు పబ్లిక్ తో మాట్లాడేవాళ్ళు. కనీసం వారానికి ఒక్క రోజున్న పబ్లిక్ అపాయింట్మెంట్ ఇవ్వండి, సమస్యలు చెప్పుకొని వస్తారు మీ కాడ. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు నిమ్మల రామానాయుడు, మన మా నెల్లూరు పోయాడు. యాడికి పోయిను నువ్వు? ఎవరు నేర్చుకొని పోయిను? నారాయణ మంత్రిని నేర్చుకోపోయిను. ఆయన భూమి పుట్టినప్పటి నుంచి మంత్రులుగా ఉండేవాళ్ళు. రామనారాయణ రెడ్డి ఆత్రానంట ఎందుకు దెబ్బతిన్నింది? ఏముంది డిజైన్ నీ దగ్గర చెప్పు, ఏముంది నీ దగ్గర? ఏం సూచనలు ఇచ్చారు, ఏం సలహాలు ఇచ్చారు నీకు? నాకు తెలీదా? ఆ గడ్డ మీద పుట్టినోడికి నాకు తెలీదా? ఈ సోమశాల ఉత్తరపు కాలం ఒకటి ఉంది, పోయినా 4 అడుగులు వేసిన ఉత్తరపు కాలం మీద చెప్పు. నేను అడుగుతాను, మండలాలకి స్వతంత్రం వచ్చిన తర్వాత సాగునీరు లాగా తల్లడిల్లిపోతుంది. ఆ కాలం అసలు ఉత్తరం దక్షిణం తూర్పు పర్వటం ఏమన్నా తెలుసా? పోనీ నీకు అధికారులు చెప్పారా? ఎవరు చెప్పలేదు. అసలు నువ్వు చూస్తే కదా ముందు పోయా. నీకు పోవటానికి ఏమే? నీకు పోవటానికి ఏమంట? శ్రీకాకుళం బ్రాంచ్ కెనాల్ పొడికి ఎంతో చెప్పమను, పోతే కావటూరు బ్రాంచ్ కెనాల్ పొడికి ఎంతో చెప్పమను. అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు పాపం ఎమ్మెల్యేలు, వాళ్ళు మేమేమన్నా మాట్లాడితే మాకు రివర్స్ వస్తుందని వాళ్ళు భయపడి చేస్తా ఉంటారు. వీళ్ళేమో సీనియర్లు కదా. అవును. అందువల్ల ఇటువంటి సమస్యల్ని ప్రజలకు ఇవ్వండి. ఇరిగేషన్ అయ్యా ఏమేమి సమస్యలు ఉంటాయి, నువ్వు అధికారులు ఎమ్మెల్యేల మీద ఆధారపడబాకు, స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా అపాయింట్మెంట్ ఎన్ని కుప్పలు తెప్పలిస్తారు. పెద్దిరెడ్డి కాగితాలు ఇచ్చినట్టు ఇస్తారు, నీకు సలహాలు కూడా ఇస్తారు. ఎందుకు చేయరు ఆ విధంగా? నా పాయింట్ అది. అంటే మంత్రులు అయినంత మాత్రాన వారానికి ఒక్కరోజు కూడా తీరిక ఉండదు నీకు. ప్రజల్ని ప్రతి దిక్కడో పో, ప్రతి ఇరిగేషన్ సమస్య కాడికి పో, కుర్చీ వేసుకుని కూర్చో. అయ్యా ఏంటి ఈ సమస్య, ఏమేమండి మా వాళ్ళు ఇటు చెప్తారు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు నాకు తెచ్చిమని అడుగుతారా? అడిగి చూడు, ప్రజా దర్బారు పెట్టి చూడు. నువ్వు కుర్చీ వేసుకో కాలం కాడ సెంటర్ పాయింట్ లో మొత్తం రండిరా బాబాను గొప్ప తెప్పలుగా ఇస్తారు. సూచనలు సలహాలు సమస్యలన్నీ పోయేది. నీ కాడికి రావాలంటే ఎంత ఛార్జ్ అవుతా? నువ్వు దొరకతా? వస్తే దొరుకుతావా? నమ్మాలా? దొరకరుగా. ఈయన మాట్లాడితే మాట్లాడొద్దు అంటారు, ఈయన మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అంటుండు. ఏం చేయాలి నేను? ఏం చేయాలి చెప్పు? నా కంట చూసం మాట్లాడొద్దు అంటే ఎందుకు మాట్లాడకుండా ఉండాలి? ఎక్కడన్నా దండం పెట్టి చెప్పిన నిమ్మల రామానాయుడికి, ఒక్కసారి రావయ్యా మా ఉత్తరపు కాలం మీదకి, నేను చూపిస్తాను, నీ తిండి ఖర్చు కూడా నేనే పెంచుకుంటాను, రావయ్యా. ఆడక్క దీన్ని ఊరు రూపాయి అడుక్కుంటాను మా రైతుల కాడ, వచ్చి చూడమంటే రావడం నిమ్మల రామానాయుడు. ఎవరితో మనం పెంచుకోవాలి? మేము చెప్పమను నిమ్మల రామానాయుడిని. నేను పెడతా అన్నం, రా ఉత్తరపు కాలం మీదకి, సమస్య ఏంటే నేను చూపిస్తా. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మినవంటే నట్టేసి మునిగిపోయినావు. ఇప్పుడుగా స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే సాగునీరు లేక అల్లాడిపోతా ఉన్నాం. ఆ మాత్రం చూడలేదా నిమ్మల రామానాయుడికి? అడగబోలే ప్రజల్లా? వచ్చి చూడు, ఆడ కూర్చొని ఇజీవాడ కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. నేను 12 ఏళ్ళు కష్టపడ్డ కాలం మీద దేవుని ఉమాన పట్టుకొని ఓడించుకున్నాం. మేము గొంతు చించుకొని మాట్లాడుతుండా, రావయ్యా కదిలి రా సెక్రటరియట్ నుంచి, నేను చూపిస్తా. నువ్వంత డాక్టర్ చదువుకున్నావు కదా, ప్రజా నాయకుడు కదా. ఏ రామారాయణ చెప్పింది ఏంటవా, నారాయణ చెప్పింది ఏంటవా, ప్రజలు చెప్పింది నువ్వు వినవా? రా ఉత్తరకాలం మీదకి తేల్చుకుందాం. భారత ఆవేదన దొరుకుతున్నా నిమ్మల రామానాయుడు. నీకు నీళ్ళు లేక చచ్చిపోతుంది నా ప్రాంతం. అడగకూడదా? ఇందుగా మీకు ఓట్లేసింది మేము. మాట్లాడొద్దంటే మాట్లాడుకున్నా ఉన్నాం. నా ఉత్తరపు కాలం నాకు ముఖ్యం. ఏ 10-20 కోట్ల డబ్బులు లేవా? కనీసం కాలం మీద వచ్చి చూడటానికి ఓపిక లేకపోతే మంత్రి వైను. నారాయణ చెప్పిందే ఎదవా, రామనారాయణ చెప్పిందే ఎదవా? చాలు, ప్రజలతో మాట్లాడండి, ప్రజా సమస్యలకి దిగిరండి. వారానికి ఒక్కరోజు పనిచేయండి, ప్రజలతో మాట్లాడండి, గ్రౌండ్కి రండి. ఇది నా ఆవేదన.
గారు ఒక్కసారి రా ఉత్తరకాలం మీద. నేను చెప్పింది తప్పైతే నా తల తీసి నీ చేతిలో పెడతా మా కలిగిరమ్మ సాక్షిగా. నువ్వు కలేగా ఉంటా పని చేయి, ఈ తల కోసి నీ చేతిలో పెడతా నిమ్మల రామానాయుడు. ఛాలెంజ్ ఇస్తున్నా నీకు. పోయినసారి చెప్పా అనిల్ కుమార్ యాదవ్కి, ఇప్పుడు నీకు చెప్తుండా. ఆ పనిగా నేను కానీ కంప్లీట్ చేసి తల కోసి నీ చేతిలో పెడతా కన్నికంటే అనుమతిలాగా. రా చూడు ఆ 2 మండలాల్లో ఏం జరుగుతుందో నీకు అర్థమవుద్ది. పొట్ట చేత పట్టుకొని బంగారంటి భూములు పెట్టుకొని వలసపోతున్నారు. అంత మాత్రం చూడలేకపోతే మాట్లాడకూడదు అంటారా? ఏమవుద్ది మాట్లాడితే? ఆలోచించుకు ఆవేదనతో చెప్తుండా. ఒక్కరోజు స్పెండ్ చేయి 24 గంటలు, అక్కడ రైతులు బాగా ఎంతో తెలుస్తుంది. 100 కోట్ల రూపాయలు ఉత్తరకాలం గ్రావెల్ అమ్ముకొని కొట్టేశారు. ఇప్పుడు వరకు విజిలెన్స్ ఎంక్వైరీ వల్ల ఆ మట్టి ఏమైపోయిందో వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టడం లేదు? 100 కోట్లు వైసీపీ నాయకులు దోచేశారు. చెప్పలా? ముందా కాలకట్ల మీద మట్టి ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్లు దోచేశారు. మొత్తుకుంటుండా అవకాశం ఏంటి నిమ్మల రామానాయుడు? ఏదంటే అవకాశం మాకు ఆలోచించుకోమని చెప్తుండా. నేను ఆవేదనతో అడుగుతుండా. కొద్దిగా చిన్న మొత్తాలు పెడితే అయిపోయే ప్రాజెక్టులు 100,000 ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. మాకు 77 ఏళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిన కానీ సాగునీరు లేక తల్లడిల్లిపోతుంది మా ప్రాంతం. తాగటానికి నీళ్లు, నీళ్లు అడుగుతున్నాం మేము. మనులు అడగలా, మాణిక్యాలు అడగలా, మీ పథకాలు కూడా అడగటం వల్ల నీళ్లు ఇవ్వండి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు నీళ్లు, డెవలప్ అయిపోయింది నెల్లూరు అంతా. కానీ మీకేమైంది? కానీ 45 రోజుల్లో వచ్చింది సార్. ఎస్, 45 రోజుల్లో వచ్చింది. ఆవేదనతో చెప్తుండా. 40 ఎన్ని రోజులని కాదు, సమస్యను ఐడెంటిటీ చేశారా అనేది నాకు ముఖ్యం. ఎక్కడున్నారు మీ అధికారులు? అతి గతి కాదు. దేవినేని ఉమా చుట్టూ తిరిగితే దేవినేని ఉమా గారు 2.5 సంవత్సరాలు లాగేశాడు మెయిన్ కెనాల్. ఆ రోజు దేవినేని ఉమా గారు ఆ మెయిన్ కెనాల్ చేయబట్టి అయిపోయింది. చిత్తశుద్ధితో నెల కలిసే ఉండే దేవినేని ఉమాని. చేతులెత్తి దండం పెట్టిన దేవినేని ఉమా గారికి మొత్తం తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఎస్సీలు, డిఈలు, ఈఈలు నేను ఎత్తుకోమని ఇచ్చేవాడిని దేవినేని ఉమా గారికి. సార్ ఇది అబద్ధం సార్, ఇది సార్ నిజం, ఇది అబద్ధం సార్, ఇది నిజం సార్ అని బూరోకాట్ల మాట కానింటే నట్టేట మునిగిపోద్ది గవర్నమెంట్. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. స్థానికంగా మీ పార్టీ కార్యకర్తలను అడగండి. నిజాలు నిర్భయంగా బయటకు వస్తాయి. ఎమ్మెల్యేలు ఒక్కరే కాదు హీరోలు. స్థానికంగా ఉన్న ప్రజలను అడగండి. ప్రజలతో మాట్లాడండి. ఎమ్మెల్యేతో ఒక్కరితో మాట్లాడితే సక్సెస్ అనేది కాదు, ప్రజలతో మాట్లాడండి. నిజాలు నిర్భయంగా బయటకు వస్తాయని చెప్తున్నా నేను. అది నా ఆవేదన. కనీసం మాట్లాడేవాళ్ళు లేడండి మాకు. 77 ఏళ్ల స్వతంత్రంలో సాగునీరు లేక నోచుకోక అల్లాడిపోతున్న మా ప్రాంతానికి దాదాపు 15 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. గొట్టిపాటి కొండపనాయుడు అలిసిపోయాడు. జిఎన్కే కెనాల్ అంటారు దాన్ని, నెట్ లో కొట్టే వస్తుంది. ఆ పెద్ద ఆయన చచ్చి శిలా విగ్రహం పెట్టుకోవాల్సి వచ్చింది మేము. ఆయన పేరు మీద ఉంటుంది ఆ కాలువ, గొట్టిపాటి కొండపనాయుడు కెనాల్. ఇది ఆవేదనతో మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతుందంటారా? మాట్లాడేదే బరాబరుగా ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా బరాబరు మాట్లాడతా. ఏదన్నా చేసుకోండి.